చియర్స్. మాత్రే గారు, నేను ఏం చెప్తున్నాను చెప్పు. అంటే బదౌడియా అలీబాగ్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. అలాగా? అలీబాగ్లో ఎమ్మెల్యే సీటు మీ ఎమ్మెల్యేకే వస్తుంది కదా. ఇది పక్కా డీల్. మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తే జాన్వి వెనకపడుతుంది. ఇది పక్కా. అన్నట్టు తలైవా ఎప్పుడు రమ్మన్నాడు? నువ్వెందుకు నర్వస్ అవుతున్నావు? చిల్. తలైవన్ స్వయంగా నిన్ను రమ్మన్నాడు. నీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అవును, నాకు ఒకటి అర్థం కావట్లేదు. నన్నెందుకు సెపరేట్గా పిలిచారు? పార్టీకే పిలవచ్చు కదా. నువ్వు తలైవన్ కోసం పని చేస్తూ ఉంటావు. అది మామూలు విషయం కాదు. మీటింగ్ తర్వాత స్వయంగా పిలుస్తారుగా మాట్లాడటానికి. నేను ఉంటాను నీతోనే, టెన్షన్ ఎందుకు? నన్ను ఏమన్నా గిఫ్ట్ తెమ్మంటారా? ఏంటి గిఫ్టా? ఇస్తావా? తలైవన్కి ఇవ్వు. నువ్వు నిజాయితీపరుడువా? చూడు, తలైవన్ నిజాయితీ పరులని చాలా ఇష్టపడతారు. నిజాయితీ ఉంటే టెన్షన్ అక్కర్లేదు. వెల్కమ్ టు ధారావి త్రిపాఠి గారు. వెల్కమ్. నేను మిమ్మల్ని షార్ట్ కట్లో తీసుకెళ్తాను. చూస్తున్నారుగా త్రిపాఠి గారు, వచ్చేవాడు పోక తప్పదు, ఏదో రోజు మీకు తప్పదు. రండి రండి. సార్, కాలవ, ఇస్త్రీ బట్టలు, మెరిసే బూట్లు ధారావి కాలవకి అసలు నచ్చవు. పదండి, రండి రండి. నేనున్నాను కదా, హ్యాపీగా రండి. జాగ్రత్తగా రండి. ఇక్కడ అందరూ మనవాళ్ళు అనుకుంటారు. రండి, వాడు చూపించేది ప్రేమ అంతే. జాగ్రత్తగా రండి, చీకటి ఎక్కువ. రండి, మెల్లిగా రండి. సందులన్నీ సన్నగా ఉంటాయి, కానీ అందరి మనసులు చాలా పెద్దవి. మా అన్న మనసులాగే చాలా పెద్దవి. రండి, ఇదిగో ఇది మెయిన్ రోడ్. దగ్గరకు వచ్చాం, నిమిషంలో తెచ్చాను, చూసారా? రండి, వంగి మెట్లు దిగండి. సార్, ఇక్కడే కలర్లు వేసేది, బట్టలకి రంగులు, ఇంగ్లీష్లో డైయింగ్ అంటారు. డైయింగ్ మీరు చేయించుకోవాలంటే నాకు చెప్పండి, తక్కువలో చేయిస్తాను. మీకేం కావాలన్నా నాతో చెప్పండి, కింద చేయించేస్తాను. రండి, జాగ్రత్త, కాలు దారుతుంది. ఎట్టున్నావు అన్నా? బాగున్నా. చాలా వ్యాపారాలు జరుగుతాయి ఈడ. మీకు ఏం కావాలన్నా సరే మా తలైవన్ ఉన్నారు కదా, ఆయన మీకు ఏర్పాటు చేస్తారు. మీరు నా వెనకే రండి. జాగ్రత్త, జాగ్రత్తగా రండి త్రిపాఠి గారు, ఈడ కాలం ఉంది. రండి రండి. గుమగుమలాడుతుంది కదా.
మీరేమీ టెన్షన్ పడద్దు. ఇక్కడ అందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం, మీకు కూడా ఇస్తాం. ఇదిగో ఈ పక్క రావాలి, ఈ పక్క రావాలి. ఇక్కడే కూర్చో. ఓ పెద్దయినా ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో కూర్చో. తలైవాకి చెప్పవా? నాకు వేరే పని ఉంది, వెయిట్ చేస్తాను. ఆయనకు అన్నీ తెలుసు. నాకు చిన్న పని ఉంది, అది పూర్తి చేస్తాను. ఇటువైపు అసలు చూడొద్దు. కూర్చో. నన్నేం చేయొద్దు. చెప్పానుగా అటే చూడొద్దని. కోరిక మనిషిని సర్వనాశనం చేసుద్ది. అవసరం లేని విషయాల్లో నువ్వు అనవసరంగా ఏలు పెట్టావు. ఇప్పుడు మన ఇద్దరం ఇరుక్కున్నట్టేగా.
ఒక సింపుల్ టాస్క్ మాత్రమే మీకు ఇచ్చాను. గెట్ మీ దట్ డైరీ అని మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను. అయినా కూడా మీరు ఫెయిల్ అయ్యారు. మ్యామ్, కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది. ఇంత పెద్ద రైడ్ చేయాలి అనుకున్నప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ దానికి కొంచెం టైం అంత కావాలి. టైం మనకి లేదన్నానుగా. ఎలక్షన్స్ నెత్తి మీద ఉన్నాయి. తలైవని ఈసారి మాత్రకే ఫండ్ చేయబోతున్నాడు. ఆ డైరీ మనకి దొరుకుంటే గొడౌన్లో దాచిన క్రికెట్ లీగ్ డబ్బు మొత్తం మనం సీజ్ చేసేవాళ్ళం. డూ యూ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎట్ స్టేక్ ఫర్ మీ అండ్ మై పార్టీ? డూ యూ? తలేవా ఇక ఊరికే ఉండాడు. ఆ మైత్రి పార్టీ మీకు తెలిసే ఉంటారుగా. అతను మాత్రే బిజినెస్ పార్ట్నర్ కూడా. అతనిప్పుడు నా కోసం పనిచేస్తున్నాడు. ధారావికి సంబంధించిన ప్రతి విషయం అతను ఇక ముందు నాకే చెప్తాడు. ఈసారి ఎలక్షన్స్కి ముందు మొత్తం మహారాష్ట్ర చూస్తుంది ఏ రకంగా వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఒంటరిగా ముంబైలోని అతి పెద్ద క్రిమినల్ నెట్వర్క్ని ఎదుర్కొందో, ఎలా ఓడించిందో. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుంది ఈసారి. నేను ఎంత దూరం వెళ్ళగలను తలేవన్ అంచనా కూడా వెయ్యలేడు. బ్యాక్ టు వర్క్. చెప్పు. రాజనన్న, మన భవన్ ఆఫీస్ మీద రైడ్ అయింది. ఫైరింగ్ కూడా చేశారు. మనోళ్ళు ఎంతమంది? అందరూ పారిపోయారు. అకౌంటెంట్ మాత్రం చచ్చిపోయాడు. ఐరోలి శివరి ముల్లుండు. ఈ గోడౌన్లలో డబ్బు తీసుకుని సాయంత్రానికిలా నువ్వు ఇక్కడ ఉండు, అర్థమైందా? సరే అన్న. రైట్స్ ఇంకా జరగవచ్చు. అన్న, గిరీష్ బుకాడే, రెవెన్యూ సెక్రటరీ. శాంటా క్రూజ్ 5 స్టార్ హోటల్ జిమ్లో ఉంటాడు. ఓకే అన్న. గంటలో పని పూర్తి చేసి రావాలి. చల్ బండి తీ. ఎందుకు? శాంటా క్రూజ్కి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? గిరీష్ బోకాడేని ఎవరో ఉన్నారంట. ఓరని అమ్మ, ఖచ్చితంగా దొరికిపోతాం.
వాడికి సీఎంతో పార్ట్నర్షిప్ ఉంది తెలుసా? సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. అయితే సరే, నీ ఐటెంకి ఫోన్ చేసుకో, త్వరగా కానివ్వు. కైకో ఆఖరిసరిగా ముద్దు ముచ్చట తీర్చుకో. నీ అబ్బరే. అరే నీకేమైనా అయితే చోటా ఇఫ్రాన్ ఉన్నాడు, చోటా ఇమ్రాన్కి బదులు. రేయ్ పద పద రారా. యుద్ధం గెలవటానికి స్ట్రాటజీ ఒకటే చాలదు. సరైన టైంలో సరైన స్ట్రాటజీ వాడటం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఈ లోకం మొత్తంలో ఛత్రపతి శివాజీ మహారాజును మించిన ఎగ్జాంపుల్ లేదు. దీన్ని మరాఠీలో గని మికావా, అలాగే ఇంగ్లీష్లో గొరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే శక్తి కంటే ముందు యుక్తిని ప్రదర్శించాలి. శత్రువుకి దాడి చేస్తున్నామనే అనుమానం రాకూడదు. వాడి ధైర్యాన్ని తుంచితే శత్రువు ఓడిపోతాడు. ఇదే అసలైన గని మికావా. వెన్ ద ఎనిమీ అడ్వాన్సెస్ వి రిట్రీట్, వెన్ ద ఎనిమీ క్యాంప్స్ వి హరాస్, వెన్ ద ఎనిమీ టైర్స్ వి అటాక్, వెన్ ద ఎనిమీ రిట్రీట్స్ వి పర్స్యూ. గాట్ ఇట్? Yes, sir. కానీ ఈ టాక్టిక్లో మనం ఒక స్టెప్ ముందు కూడా వెళ్ళొచ్చు. ఏదో ఒక విధంగా బయట నుంచి అటాక్, బయట నుంచి హరాస్ చేస్తూ చేస్తూ అదే టైంలో శత్రువుని లోపల నుంచే కుంకదీస్తే దాట్ వుడ్ బి ఎ డబుల్ అటాక్. ఇది ఎలా అచీవ్ చేయాలో మీరు చెప్పగలరా? సార్, అటాక్ చేసి దాడి చేయొచ్చు. కరెక్ట్. సార్, ఎస్. శత్రువు చుట్టూ ఉన్న వాళ్ళని చంపి కేయాస్ క్రియేట్ చేయొచ్చు. ఎస్, కానీ అది అటాక్ అవుతుంది. కానీ నేను చెప్పింది ఏంటి? శత్రువు అలిసిపోనంత వరకు, కృంగిపోనంత వరకు అటాక్ చేయకూడదు. సార్, కానీ ఒకవేళ మనం అటాక్ చేసే పరిస్థితి వచ్చినా శత్రువుకి ఎలా అనిపించాలంటే అది వాడి మనిషి పనే అనిపించాలి. దెన్ దాట్ వుడ్ బి అ పర్ఫెక్ట్ అటాక్. చదరంగంలో గెలవాలంటే సిపాయిగా మారి తీరాలి. యుద్ధం చేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలి. గన్ ఎవరు కాలుస్తారో డస్ నాట్ మ్యాటర్. టార్గెట్ని మనం డిసైడ్ చేయాలి ఎప్పుడైనా సరే. జై హింద్, జై మహారాష్ట్ర. అయ్యా నమస్తే. మీరేం దిగులు పడకండి, నేను ఉన్నాను కదా. మీరు ఎలక్షన్స్ కావాల్సిన ఏర్పాట్లు మాత్రం చూసుకోండి. సార్,